హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకీ అండ్ ప్రియా వ్లాగ్స్. సో ఈ వీడియో ఏంటంటే మేము మా ట్రిప్ నుంచి రిటర్న్ వచ్చేసాము. మా హోమ్కి వచ్చాము. సో మెయిన్ ఎందుకు అంటే ఈ వీడియో స్పెషల్ ఎందుకంటే మేము వస్తూ వస్తూ మాకు ఇండియా నుంచి ఈ బ్యాగ్ వచ్చింది. సో ఈ బ్యాగ్ నుండా ఏమున్నాయి ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను తీసి ఇక్కడ పెట్టాను. సో నేను మీకు చూపిస్తాను మా ట్రిప్లో ఇండియా నుంచి మాకు ఏం బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ నిండా ఏమున్నాయని. సో ఫస్ట్ వచ్చి ఈ పౌడర్ ఏంటంటే ఇది పప్పుల పొడి. సో ఇది ఇంట్లో అత్తమ్మ చేసి పంపించారు మాకు. ఏంటంటే వీళ్ళు పప్పుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇది ఇంట్లో చేసిన పప్పుల పొడి అత్తమ్మ చేశారనమాట. సో ఇదొకటి. అండ్ చాలా సెక్యూర్డ్గా ప్యాక్ చేస్తారు. ఇవన్నీ ప్లాస్టర్ వేశారు, నేను తీసాను. సో మెయిన్ సెకండ్ది ఏంటంటే జంతికలు. ఇవి కూడా అత్తమ్మే చేశారు. సో ఈ జంతికలు చాలా బాగున్నాయి, కరకరలాడుతున్నాయి అనమాట. నాకు లోకేష్కి బాగా నచ్చాయి. సో ఇవి కూడా ఇంకొక థింగ్ ఆ బ్యాగ్లో. అండ్ థర్డ్ది ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు చూసి, ఇంత పెద్ద బాక్స్ లడ్డూలు. ఇవి మొత్తం హోమ్ మేడే. ఫస్ట్ ఏంటంటే మాకు ఏంటంటే మా ఊరి సైడ్ ఏంటంటే బూందీ కర్రీ చేసుకుంటాం మేము. బూందీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో లోకేష్కి అని నాకు చాలా ఇష్టం. సో అందుకని ఇది ఇంట్లో అత్తమ్మ కొంచెం బూందీ చేసి ఇలాగ బాక్స్లో ప్యాక్ చేశారనమాట. సో వీటిని కర్రీ చేసుకుంటాం మేము. అండ్ అట్ ద సేమ్ టైం లడ్డూలు చేశారు. సో మనకి తిరుపతిలో ఉండే లడ్డు లాంటి సేమ్ రెసిపీ ఇది, కానీ కొంచెం సైజ్ చిన్నదంతే. బట్ టేస్ట్ మొత్తం తిరుపతి లడ్డు ఎలా ఉంటుందో అలానే సేమ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి చేయడంలో ఏంటంటే ఇవి అత్తమ్మ ఇంట్లో చేశారు, బట్ ఇవి చాలా బాగా చేశారు. ఇవి చేయడంలో అత్తమ్మ స్పెషల్ అనమాట. ఇది అత్తమ్మ స్పెషల్ రెసిపీ. సో ఇప్పుడు ఇన్ని మొత్తం బాక్స్ చూసి మేము తింటాం ఈ స్వీట్స్ అని అనుకోకండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ మంత్ కదా. సో మాకేంటంటే ఫ్రెండ్స్ ఇంకా మా అపార్ట్మెంట్లో మా నైబర్స్ వాళ్ళందరూ ఏంటంటే క్రిస్మస్కి బేక్ చేసిన కేక్స్ అన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు ఇంట్లోకి. సో అందుకని మేమేం డిసైడ్ అయ్యామంటే ఇండియన్ స్వీట్స్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే, సో దట్ వాళ్ళకి ఇండియన్ స్వీట్స్ ఎలా ఉంటాయనేది తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పి మేము అలా అనుకుని మేము కూడా ఈ లడ్డు అండ్ ఈ జంతికలు జస్ట్ నీట్గా ప్యాక్ చేసి మా నైబర్స్ కానీ మా ఫ్రెండ్స్కి ఇస్తామన్నమాట. సో వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు ఇండియన్ స్వీట్స్ అండ్ ఇండియన్ హాట్ ఎలా ఉంటుందా అని. సో వాళ్ళకి ఫస్ట్ టైం ఇలాంటివి, వాళ్ళంతా ఇండియన్ ఇక్కడ స్వీట్స్ అవి అంత ఎక్కువ తెలీదు. నార్మల్గా అవుట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫారినర్స్కి ఇండియన్ ఫుడ్ అంటే బటర్ చికెన్, బిర్యానీ ఇవే బాగా తెలుసు. బట్ ఈ లడ్డు అండ్ జంతికలు అవన్నీ ఏం తెలీదు. సో అందుకని మేము పరిచయం చేద్దామని డిసైడ్ అయ్యాము. సో అందుకని మేము నీట్గా స్మాల్గా ప్యాక్ చేసి ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి ఇస్తాము. సో అందుకని అంత పెద్ద బాక్స్ లడ్డూస్ ఉన్నాయి. అందుకని అత్తమ్మ చేత చెప్పి స్పెషల్గా చేయించుకొని తెప్పించుకున్నాము. అండ్ ఇవేంటంటే చాక్లెట్ ప్యాకెట్. సో ఇది ఇండియన్ చాక్లెట్స్ అనమాట. మనము అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు అక్కడ ఆ కంట్రీ చాక్లెట్స్ తెస్తే మనం తింటాం కదా. సో అందుకని వీళ్ళకి కూడా మన ఇండియన్ చాక్లెట్స్ టేస్ట్ చేయించాలి కదా. సో అందుకని ఒక ప్యాకెట్ చాక్లెట్స్ తెప్పించామన్నమాట. సో ఇవి కూడా జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అండ్ అన్నిటికన్నా మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఇది ఆవకాయ పచ్చడి. సో జాగ్రత్తగా ప్యాక్ చేశారు, ఆయిల్ అవి లీక్ అవ్వకుండా. ఇది ఫ్లైట్ ప్యాకింగ్ చేశారనమాట. సో ఇది ఆవకాయ పచ్చడి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉంటే మనకు ఆవకాయ దొరకదు అండ్ చేసుకోవడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ అవన్నీ ఏం దొరకవు. సో అందుకని ఇది ఇండియా నుంచి తెప్పించుకున్నాము. ఇండియా వెళ్ళినప్పుడు ఏంటంటే మా ఇంట్లో బాగా చేస్తారు ఆవకాయ పచ్చడి. సో మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంత డబ్బా ఆవకాయ పచ్చడి అయితే వస్తుంది మాకు అండ్ మా అత్తమ్మ వాళ్ళకి మా ఇంటి నుంచి. బట్ ఈసారి ఇది హైదరాబాద్ నుంచి తెప్పించింది. ఇది ఏంటంటే తెలిసిన వాళ్ళు చేశారు. సో వాళ్ళ దగ్గర మనం కొన్నామన్నమాట. సో ఇది లైక్ హోమ్ మేడ్. సో అందుకని ఇది కొంచెం ఆవకాయ పచ్చడి నా ఫేవరెట్.
అండ్ నెక్స్ట్ వచ్చి లోకేష్కి చాలా ఇష్టమైన పల్లి చిక్కీలు అనమాట ఇవి. సో ఇవి అత్తయ్య చేసి పంపించారు, లోకేష్ కోసం అని పంపించారు. సో ఇది పల్లి చిక్కీలు ప్యాకెట్ మొత్తం అవే ఉన్నాయి, ఇంట్లో చేసినవే. అండ్ లాస్ట్ లోకేష్ ప్రోటీన్ పౌడర్. సో ఇవన్నీ మా ఇండియా నుంచి వచ్చాయి మాకు. సో ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి ఇవాళ నేను లోకేష్ షాపింగ్కి వెళ్ళి చిన్న ఈ బాక్సెస్ తీసుకొచ్చాము. సో మీరు చూస్తే మేరీ క్రిస్మస్ అని ఉంది, క్యూట్ లిటిల్ బాక్సెస్ బాగున్నాయి చూడడానికి. సో దీంట్లోనే మేము ఇవాళ ఇండియా నుంచి వచ్చిన స్వీట్స్ పెట్టేసి ఇస్తాము లోకేష్ వాళ్ళ ఫ్రెండ్స్కి. సో ఇలా డిజైన్స్ ఉన్నాయి, ఇది వైట్ అండ్ మిగతా గ్రీన్ దొరికినాయి. అండ్ ఆల్సో ఈ బాక్సెస్. సో ఫస్ట్ అయితే లడ్డు పెడతాను ఒకటి. అండ్ వేనా ఇవి 2 లడ్లు. ఓకే 2 లడ్డు పెట్టాను చూస్తే. సో అండ్ కొన్ని కారాలు. సో సో ఇలా లడ్డు అండ్ ఒక చాక్లెట్ ఇలా పెట్టి ఇద్దామని అనుకుంటున్నాము. సో చూడడానికి బాగుంటుంది. సో ఇదన్నమాట బాక్స్, ఇలా టైట్గా ఒక్కితే టైట్ అయింది. ఓకే సో ఇది ఫ్రెండ్స్కి ఇలా ఇస్తున్నాము. సో ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ చేసుకుని రేపు ఇస్తాము. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు స్వీట్ కాబట్టి తింటారు, బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అంత స్వీట్ ఎక్కువ తినరు. సో మీడియం స్వీట్ తింటారు. అండ్ చూడాలి వాళ్ళు ఏమంటారో నెక్స్ట్ ఈ కారాలు కూడా చూసి ఏమంటారో టేస్ట్ చేసి చూడాలి వాళ్ళకి నచ్చుతుందో లేదో ఇండియన్ టేస్ట్స్ అవి. సో చూడాలి. అండ్ ఇది వచ్చి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. సో ఇది రేపు చేయాలి ఎందుకంటే వాళ్ళు లేరు. సో ఎలా అయితే మేము చిన్న క్రిస్మస్ సెలబ్రేషన్ లైట్గా ఇలా చేసుకుంటున్నాము, లోకేష్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా ఇస్తారు. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే.